పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. తాను ప్రేమించిన అమ్మాయికి ఓ దొంగ ఏకంగా 3 కోట్ల విలువ చేసే ఇల్లు కట్టించాడు. అందులో పెట్టుకోవడానికి 22 లక్షల విలువైన అక్వేరియం గిఫ్ట్ గా ఇచ్చాడు. అతను ప్రేమించింది బాలీవుడ్ హీరోయిన్. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ దొంగ ప్రేమ కథ ఏంటో తెలుసుకుందాం. బెంగళూరులో తాజాగా పోలీసులు ఓ దొంగను అరెస్ట్ చేశారు. ఆ దొంగతనం గురించి తెలుసుకుని పోలీసులు కూడా షాక్ అయిపోతున్నారు. సినిమాల్లో హీరోలకు ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టే ఈ దొంగకు భారీ ఫ్లాష్ బ్యాక్ ఉంది. బెంగళూరు సిపి దయానంద్ అతని వివరాలను మొత్తం వెల్లడించారు. మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన పంచాక్షరి స్వామి మైనర్ గా ఉన్నప్పటి నుంచే దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. 2009 నాటికి అతను దొంగతనాల్లో స్పెషలిస్ట్ అయిపోయాడు. ఎంత సెక్యూరిటీ ఉన్నా సరే ఎవరికీ దొరకకుండా దొంగతనాలు చేయడం అతని స్పెషాలిటీ. దొంగతనం చేయడంలో పీజీ చేశాడేమో అనుకోవాలి. మనోడి హిస్టరీ తెలిస్తే అలా వరుసగా దొంగతనాలు చేస్తూనే కోట్లకు పరిగెడతాడు. 2014లో ఓ బాలీవుడ్ హీరోయిన్ తో పరిచయం పెంచుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఆ హీరోయిన్ కూడా మనోడితో డేటింగ్ చేసింది. ఆమెకు ప్రేమతో కోల్కతాలో 3 కోట్లతో ఇల్లు కట్టించాడు. ఆ ఇంట్లో పెట్టుకోవడానికి 22 లక్షలతో అక్వేరియం గిఫ్ట్ గా ఇచ్చాడంటే ఈ దొంగది ఎంత ఖరీదైన ప్రేమనో అర్థం చేసుకోవచ్చు. ఈ డబ్బంతా దొంగతనాలు చేసి కూడబెట్టింది. గుజరాత్ లో 2016లో ఓ పెద్ద దొంగతనం కేసులో అక్కడి పోలీసులు అరెస్ట్ చేస్తే 6 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. అయినా సరే దొంగతనాలు మాత్రం ఆపలేదు. 2024లో బెంగళూరుకు మకా మార్చాడు. అక్కడ కూడా వరుసగా దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. జనవరి 9న మడివాల అనే ఏరియాలో దొంగతనం చేస్తుంటే పోలీసులు పట్టుకున్నారు. అతని ఎవరా అని ఎంక్వైరీ చేస్తే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. అతని దగ్గర 181 గ్రాముల బంగారం, 151 కిలోల వెండి, లక్షల్లో డబ్బును కూడా పట్టుకున్నారు. సోలాపూర్లోని అతని ఇంట్లో బంగారు బిస్కెట్లు, ఇతర ఖరీదైన సొమ్ము ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక స్వామి తన ప్రియురాలికి కోట్ల విలువ చేసి ఇల్లు కట్టించాడు గానీ అతను ఉండేది మాత్రం తన తల్లి ఇంట్లోనే. ఆ ఇంటికి ఈఎంఐలు కూడా కట్టకపోవడంతో దాన్ని బ్యాంక్ అధికారులు వేలం వేశారంట. ఇంకో విస్తుపోయే విషయం ఏంటంటే అతనికి ఇప్పటికే పెళ్లి అయ్యి ఓ పాప కూడా ఉంది. కానీ వాళ్లను కనీసం పట్టించుకోకుండా వదిలేశాడని పోలీసులు చెప్తున్నారు. డబ్బు మీదున్న మోసుతో పాటు అమ్మాయిల వ్యసనం, రిచ్ లైఫ్ కావాలని దొంగతనాలు స్టార్ట్ చేశానని స్వామి చెబుతున్నాడు.